ప్రయాణం సురక్షితం, టికెట్ లేని ప్రయాణం నేరం, అందుకు 500 రూపాయలు జరిమానా. స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనివ్వండి. ఇది మనకు తెలిసిన బస్సు కథ. ఇక్కడో బస్సు ఉంది, దానికి ఒక కథ ఉంది. అదేంటో చూద్దాం పదండి. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేదండి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నేను ఎక్కడికో తీసుకెళ్ళాలి అని భగవంతుని అడుగుతూ ఉండేవాడిని. దేవుడు కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. డ్రైవర్ గా పెట్టారా మిమ్మల్ని? అన్నట్టు మేడం, మిమ్మల్ని మా బస్సులో ఎక్కించుకుని తీసుకెళ్లాలను, కానీ ఈ బస్సు ఇంద్రలోకానికి వెళ్ళదే. టైం అయిపోతుంది, మా కండక్టర్ ఇంకా రాలేదు. ఎక్కడ ఉంటారో కండక్టర్. ఏంటి బస్సు బయలుదేరే టైం అవుతుంది, తొందరగా రావాలని తెలియదా ఏంటి లేటు? నీదేం పోయింది? ప్యాంటు చొక్కా వేసుకొని ఊపుకుంటా వస్తావు, నేను రెడీ అవ్వద్దా? ఈ పెడత మోకానికి దీన్ని రెడీ అవ్వడం అంటారా? ఏమండి, వచ్చి రాగానే కండక్టర్ ఏంటి డ్రైవర్ మీద ఎలా ఎక్కేస్తుంది అనుకుంటున్నారేమో. ఇది కండక్టర్ కంటే ముందు మా ఆవిడండి. భగవంతుడా, నన్ను వెనకాతల నుండి నడిపించే పెళ్ళాన్ని ఇవ్వంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. చిన్నప్పుడు నీ మొగుడు చక్రం తిప్పుతాడు అంటే ఏదో అనుకున్నా, ఇలా బస్సు చక్రాలు తిప్పుతాడు అనుకోలా. ఏమే నాకేం తక్కువ? అయినా మా మామగారు కట్నంగా చెరుకు తోట ఇస్తున్నారు అనుకున్నాను, కానీ దాని మీద పడి తినడానికి ఏడుగుని పిల్లలను కూడా ఇస్తున్నాడని ఇప్పుడే తెలిసింది నాకు. మా నాన్న పెళ్లి చేసేటప్పుడు నీ మొగుడు బుల్లెట్ దూసుకుపోతాడు అంటే ఏదో అనుకున్నా, బుల్లెట్ అంత ఉంటాడని ఇప్పుడే తెలుస్తుంది. నా మీద కలుపుతావేంట్రా? దించు చెప్తాను, దించు. అబ్బాయి పిలు, ప్యాసింజర్ పిలు. ఎక్కాలి. అబ్బా అలా కనకూడదు, బస్సు ఎక్కాలని చెప్పాలి. రావాలి లోపలికి వెళ్ళాలండి, రావాలి ఎక్కాలి, లోపలికి రావాలి. ఫుడ్ బోర్డు ప్రయాణం ప్రమాదకరం, పైకి రావాలి రావాలంటారు కానీ పైకి తీసుకెళ్తాను మాత్రం అండి. ఈడొకడు ప్రయాణికుడు ఎక్కాడు, పగబట్టినాడు ఎక్కాడు అర్థం కాదు. దొరికితే ఎక్కేస్తారు. లోపలికి రా. తుప్పలకి 2 టికెట్లు ఇవ్వండి. ఏంటి? తుప్పలకి 2 టికెట్లు ఇవ్వండి. తుప్పలకు కాదే, ఉప్పల కనాలి. నాకు ఊ తిరగదండి. ఊరంతా తిరుగుతుంది కానీ ఊ తిరగదంట. గురుగారు కూర్చోవచ్చండి, బస్సు మనందరిది. అయితే అమ్మేసుకొచ్చైతే అందరిదంటే అమ్మేసుకోమని కాదు, బస్సులో సేవలు ఉపయోగించుకోండి అని అర్థం. కొద్దిగా కొబ్బరి నెట్టి మాలిష్ చేయండి. దేవుడా, బస్సుని స్టార్ట్ చేస్తున్నాను. ఏమండి మీకు భయం ఏంట్లేదా? భయం ఎందుకండి, మీరు స్టార్ట్ చేసి బస్సే కదా. స్కిట్ అయితే భయపడాలి. భగవంతుడా, ట్రిప్పులన్నీ బాగుండాలి, ఏ దరిద్రుడు నాకు ఎదురు పడకూడదు. ఆపాలి. మంచి రోడ్లను చూడమంటే ఈ రోడ్ని అందించేయండి భగవంతుడా. ఆపాలి. డైరెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు, మిమ్మల్ని ఆపమని. ఏమే పొగ్గొట్టం ఏంటి ఇలాదా? ఈ గొట్టం గొట్టం కాదు, అది జబర్దస్త్. గుర్తుపెట్టావా? ఎవరి టీంలో చేస్తా? ఉన్నళ్ళే రాకెట్ రాకుండా తొగడగా టీంలో చేస్తా ఉంటాను. ఆడెవడంటే రాఘవేవడో తెలీదా నీకు? కొట్టావు గానీ ఆడెవడు? 3 షెడ్యూల్ ఆపితే తెలుస్తుంది రాఘవేవడో. ఆయన ఎందుకు తెలీదు? దేవుడు. 3 షెడ్యూల్కి దేవుడు అందంటే 6 షెడ్యూల్ ఆపితే గుడి కట్టేద్దామో. తొందరగా పోనేవండి. వెళ్ళనిస్తాగానే మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్ కదండి, మీరేంటి బస్సు ఎక్కారు? అంటే నలుగురిలో తిరగడం నాకు ఇష్టమయ్యా. వాళ్ళకి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా మీరు. ఈవిడెవరో హీరోయినా? నీకెలా తెలుసు? మీ పక్కన ఎంతకంటే ఎక్కువ ఊహించుకోలేవులేండి. బొంబాయి నుంచి వచ్చిందిరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పొగ్గొట్టం ఏంటి? వచ్చి టికెట్లు తీసుకో. ఈ లేట్ ఏంటండి? అందుకే మనకి బస్సు వద్దు, లారీ ఎక్కుదాం అన్నా. టికెట్ ఎంతమ్మా? 46. 45. 50 రూపాయలు తీసుకో. మిగతా చిల్లర 4 రూపాయలు. ఏది? చిల్లర్లేదు తర్వాత ఇస్తాను. ఏయ్! చిల్లర్లేదు తర్వాత ఇస్తాను అన్నా. తర్వాత ఇచ్చేదంటే డబ్బులు నేను ఇచ్చాను కదా, నువ్వు చిల్లర ఇవ్వాలి కదా. సాయంత్రం ఇస్తా లాగు. కస్టమర్లు మనకి దేవుళ్ళు కదా. మీ అయ్యా నువ్వు కలిపి 10 లక్షలు మిగిల్చారు చిల్లర మీద. ఇలాగా డ్రైవర్ సీట్ లో కంగారు పక్కన సార్ 3 కిలోమీటర్ల దాకా ఎక్కడ మలుపులు ఉండవండి. బాబు. టికెట్. అయ్యో వద్దమ్మా, పక్కనే బస్ స్టాప్ ఉంది, అక్కడ దిగిపోతాను. సుఖీపోవా.
ఇదేమన్నా జాతర అనుకున్నావో బస్సు తున్నపోతాగా మధ్యలో 4 రోజులు బట్టి చూస్తున్నాను టికెట్ తీయకుండా సుఖీ బాబా అంటున్నావు దిగేస్తాను. నువ్వు బస్సులో ఉంటారా మధ్యలో వచ్చేస్తావండి నువ్వు లేదండి స్టీరింగ్ కర్ర కట్టి వచ్చానండి. ఇంకోసారి స్టీరింగ్ కర్ర కట్టావంటే కర్ర కనిపించదు ఏమనుకున్నావు? ఎక్కడ ఆడతారు? ఆడి దగ్గరే పెట్టుకుంటాడు. ఒరే పశుపాని చెప్తాను బోరు కొట్టేస్తుందిరా. మరి దివ్వండి ఎందుకు? నాకు బోరు కొడుతుంది. ఏమన్నా పాటలను పెట్టి టీవీ పెట్టు. టీవీ రిపేర్ లో ఉందండి. మరి ఎలా రా ఇప్పుడు? బా మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంతే కదా. అవును. ఫోన్ లో సాంగ్లు ఉన్నాయి, ఎడతాను చూడండి. We love bad boys. We wanna bad boys. డాన్స్ చేస్తున్నాడు నువ్వు, ఎంటర్టైన్మెంట్ డాన్స్ వేస్తాడు. ఎంటర్టైన్మెంట్ ఇస్తే నన్ను కొడతారు. బొంగులో ఆడిచ్చే 4 రూపాయల టికెట్లకి మళ్ళీ ఒరే నువ్వు ఏం చేసావురా స్టీరింగ్ ఇరిచేసావు? అయ్యో బాబోయ్, ఒరే, అయ్యో బాబోయ్. స్టీరింగ్ ఎవరు వదలమంది నిన్ను? సర్లేండి మీరేం కంగారు పడకండి. మేము మెల్లిగా తీసుకెళ్లి స్టూడియోలో దించేస్తాను. ఏ ప్రొడక్షన్ లోనో లేదంటే గేట్ దగ్గర ఏదో ఆల్రెడీ జాబ్. దించావు కదరా, నీకు ఎక్కడ కాదురా, నీకు లోపల ఉంది. చెప్పండి ఇంద్రజ గారు. ఫ్రస్ట్రేషన్ ఒక పీక్స్ లో ఉంది. అయినా ఇంత ఈజీగా స్టీరింగ్ వదిలేసి వెళ్ళిపోయిన డ్రైవర్స్ ఎక్కడా చూడలేదండి బాబు. క్లీన్ నీట్ స్కిట్, నవ్వుతూనే ఉన్నాం. మనో గారు. సూపర్ ఫంటాస్టిక్. సో హ్యాపీ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్టిల్ హియర్ టుడే. చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూసి. పొట్ట లోపల కనుకో అది అను ఇంతవరకు ఆది గారు ఇక్కడ కార్నర్ లో కూర్చొని ఉన్నారు సోఫాలో, స్ట్రైట్ గా మీకు కనబడాలని. బాబు గారు, ఇంద్రజ గారు ఎంత అడుక్కున్నాను తెలుసా. నేను వెళ్లే ముందు అది వద్దు నాకు మైక్ లోనే చెప్పేస్తాను నేను అన్ని. నాతో పాటు స్కిట్ చేసి నేను ఎంత ఎంకరేజ్ చేశాను. నా ఎక్స్క్లూజివిటీ ఏడవలేదు, అది నా ఏడుపు. ఒరే నువ్వు అమెరికా వెళ్ళినా కూడా నీకు లింకులు పంపించారు. అదిరా మన లింకు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇదిగోండి ఇలాంటివి మాట్లాడుతున్నందుకే నేను వెళ్ళిపోయింది.